హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ వరకు బంగాళదుంపలను తీసుకొని పైనున్న పొట్టు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలాగే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల ముక్కలు ఉడికాయో లేదో చూద్దామండి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఫోక్తో కానీ నైఫ్తో కానీ గుచ్చినప్పుడు కొంచెం గట్టిగా ఉండాలండి, పూర్తిగా కుక్ అయిపోకూడదు. ఇలా 60% వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని నీళ్ళు లేకుండా వడకట్టి తీసుకోవాలి. ఇలా నీళ్ళు లేకుండా వడకట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్,
1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆలూ ఫ్రై అనేది కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత బంగాళదుంపల ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కొంచెం క్రిస్పీగా వేయించుకొని తీసుకోవాలి. ఇలానే మొత్తం బంగాళదుంప ముక్కల్ని వేయించుకొని తీసుకోవాలి. ఇవి మరింత క్రిస్పీగా రావాలంటే దీన్ని డబల్ ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ వీటిని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
ఓ 2 నిమిషాల పాటు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసుకోవాలి. అదే నూనెలో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసి తీసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. వీటిని సాంబార్తో కానీ రసంతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.